Traffic visuals, viewer discretion is advised. Breaking news, నెల్లూరు జిల్లాలో నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. తడలోని బోడిలింగాలపాడు దగ్గర ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడడంతో ఆ బస్సులో ఉన్న పిల్లలందరూ కూడా ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనలో 30 మంది చిన్నారులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ బోల్తా పడిన బస్సుని మీరు చూస్తున్నారు. స్థానికులు కూడా అక్కడికి వచ్చి సహాయక చర్యలో పాల్గొన్నారు. బోల్తా పడిన బస్సులో నుంచి ఆ పిల్లలను బయటకు తీస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రోడ్డు పక్కకు వెళ్లి బస్సు బోల్తా పడింది. అతివేగంతోనే డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది అని స్థానికులు చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలోని నారాయణ స్కూల్కి చెందిన బస్సు ఇది. తడలోని బోడిలింగాలపాడు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు చాసీస్ విరిగిపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్ళేటప్పుడు చాసీస్ విరిగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్తున్నారు. భయంతో పిల్లలందరూ కూడా ఆర్తనాదాలు చేశారు. 30 మంది విద్యార్థులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. సూళ్లూరుపేట తడ ప్రభుత్వ ఆసుపత్రికి గాయాలైన పిల్లలను తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. అయితే బస్సు చాసీస్ విరిగిపోవడంతో కంట్రోల్ తప్పిందని డ్రైవర్ అంటున్నారు. ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి స్కూల్ బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీఓ అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. స్కూల్ బస్సులు ఫిట్నెస్ తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫిట్నెస్ తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అవి స్కూల్ విద్యార్థులను తరలించడానికి అనుమతులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫిట్నెస్ లేని బస్సులను కూడా పిల్లలను ఎక్కించుకుని రోడ్లపై తిరగడానికి స్కూల్ సర్వీస్ని అందించడానికి అనుమతులు ఇస్తూ ఉంటారు. ఆ కారణంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. చూడండి, ఒకసారి ఆ బస్సు పక్కకి పడిపోయి బోల్తా పడిపోయింది. పిల్లలందరూ కూడా ఒక పక్కకు పడిపోయారు. ఒకరిపైన ఒకరు పడిపోవడంతో పిల్లలకు గాయాలయ్యాయి. వీళ్ళందరూ స్కూల్కి వెళుతూ ఉన్న సమయంలో బస్సు ఒక్కసారిగా అలా బోల్తా పడిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. అయితే పిల్లలకు గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ తమ పిల్లలకి బస్సు బోల్తా పడడంతో తమ పిల్లలకి ఏమైందోనని తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేసి అక్కడికి వచ్చారు. ఆ బస్సులోంచి పిల్లలందరినీ కూడా బయటకు తీసి వాళ్ళని సురక్షితంగా బయటకు తీస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ముందు వెనుక ఉన్న అద్దాలు పగలగొట్టి పిల్లలందరినీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఒక్కసారిగా పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సు బోల్తా పడిపోయి ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఆ బస్సులోని చిక్కుబడిపోయి ఉండటంతో పిల్లలు హాహాకారాలు చేశారు. ఏడుస్తూ పెద్దగా అరుస్తూ ఉండటంతో స్థానికులు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం కూడా అని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పీరియాడికల్ చెకప్ చేస్తూ ఉండాలి బస్సులకు సంబంధించి. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం కలిసి ప్రమాదానికి కారణం అని స్థానికులు తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో, రెస్క్యూ ఆపరేషన్ ఏం జరుగుతుందో చూద్దాం. అందరిని ఎత్తుతున్నారు. మా ప్రతినిధి గయాజ్ తో మాట్లాడదాం. సంఘటనా స్థలం నుంచి పూర్తి సమాచారం అందించడానికి గయాజ్ సిద్ధంగా ఉన్నారు. గయాజ్, ఈ ప్రమాదానికి కారణం చాసీస్ విరిగిపోవడమా, అతి వేగమా, కారణం ఏంటి? ప్రస్తుతం ఆ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? గాయపడిన విద్యార్థుల పరిస్థితి? రోహిత్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తడ మండలం బోడిలింగాలపాడు వద్ద ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. అందులో సుమారు 30 మంది విద్యార్థులు, అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, 5th క్లాస్ వరకు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. అయితే ఆ ప్రాంతం తడ ప్రాంతంలో ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను మొత్తము ఎక్కించుకొని ఈ స్కూల్కి వచ్చే సమయంలో చాలా వేగంగా వెళ్లే సమయంలో ఒక్కసారిగా బోల్తా డివైడర్లను కొట్టుకొని పక్కన కాలువలో పడిపోయింది. ఒక్కసారిగా లోపల ఉండే చిన్నపిల్లలు ఆర్తనాదాలు చేయడంతో అటు వెళ్లే వాళ్ళు, వాహనదారులు మొత్తము నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అయితే పిల్లలు, చిన్న పిల్లలు, అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ పిల్లలు అయితే అసలు భయపడి గజ వణికే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ప్రాంతవాసులు సహాయక చర్యలు చేపట్టి వెంటనే వాళ్లను సూళ్లూరుపేట, అదేవిధంగా తడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రధానంగా ఇది కాలం చెల్లిన వాహనాలు, అంటే పాత వాహనాలు బెంగళూరు, చెన్నై రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి దానికి రంగులు రుద్ది కేవలము స్కూల్ బస్సులుగా వాడేస్తున్నారు. అయితే ఒక మంత్రికి సంబంధించిన స్కూల్ బస్సు కాబట్టి అధికారులు కూడా అలాంటి బస్సులు మళ్ళీ తనిఖీలు చేయడము అలాంటి ఏం చేయరని కూడా విమర్శలు అయితే కూడా ఆ పిల్లల తల్లిదండ్రులు
తల్లిదండ్రులు చెప్తున్నారు. మన దగ్గర వేల రూపాయలు డొనేషన్ రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు, కానీ పిల్లలు ప్రయాణించే వాహనాలు వాటి పరిస్థితిని కూడా ఏ మాత్రం పట్టించుకోపోరు అని కూడా వాళ్ళంతా చెప్పడం జరుగుతుంది. గాయాల పాలైన పిల్లల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఎక్కడ చికిత్స అందిస్తున్నారు? ఎవరెవరికి ఎటువంటి గాయాలయ్యాయి? రోహిత్, బస్సులో మొత్తం 30 మంది ఉన్నారు. వాళ్ళలో సుమారు 20 మందికి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. ఎక్కువ మంది తలకు, అదేవిధంగా ఒక 3 మాత్రము చేతులు ఫ్రాక్చర్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు మొత్తము మెరుగైన వైద్యం కోసం సూళ్లూరుపేటకు తరలించడం, అక్కడి నుంచి మరికొంతమందిని తిరుపతికి కూడా తరలించినట్లు తెలుస్తుంది. అయితే ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే చిన్నపిల్లలకు తలకు, అదేవిధంగా కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. రోహిత్, స్కూల్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది ఈ ప్రమాదం గురించి? అంటే స్కూల్ యాజమాన్యం చెప్పడం ఏంటంటే అది చిన్న లోపం వల్ల అట్లా బస్సు ఇదైపోయింది, బ్రేక్ ఫెయిల్డ్, అదేవిధంగా చేజెస్ ఒక్కసారిగా ఇరిగిపోవడం వల్ల అవి కంట్రోల్ కాలేని పరిస్థితి వచ్చి బోల్తపడింది బస్సు అని చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళ స్కూల్ వాళ్ళు మాత్రం దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ స్కూల్ నుంచి నడుపుతున్న మిగిలిన బస్సులనైనా ఇప్పుడు ఆర్టీఓ అధికారులు తనిఖీ చేసే అవకాశం ఉందా? ఈ ప్రమాదం తర్వాత ఆర్టీఓ అధికారులు ఏమన్నా అలాంటి రైట్స్ ఏమైనా నిర్వహిస్తున్నారు? మిగిలిన స్కూల్లో కావచ్చు, అదే స్కూల్కి చెందిన మిగిలిన బస్సుల విషయంలో కావచ్చు. రోహిత్, ఇక్కడ ఏంటంటే ఎక్కువగా నారాయణ స్కూల్ చెందిన బస్సులు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. అంటే అధికార పార్టీలో ప్రస్తుతం మంత్రి కాబట్టి అధికారులు కూడా బస్సులను తనిఖీ చేయడము, వాళ్ళ మీద కేసులు రాయడము. ప్రమాదం జరిగిన తర్వాత అయినా ఆర్టీఓ అధికారులు ఏమైనా చేస్తున్నారా? మిగిలిన బస్సుల ఫిట్నెస్ కూడా తనిఖీ చేయాలి కదా. అయితే ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఇంకా వచ్చి ఏమైనా తనిఖీలు చేసే అవకాశాలు ఉండొచ్చేమో, కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు రాలేదు. కేవలం పోలీసులు మాత్రం వచ్చారు. అట్లా ఆ వాహనం ఎలా బోల్తపడింది, అదేవిధంగా డ్రైవర్ని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదేమైనా డ్రింక్ చేశాడా లేదంటే వేరే ఇదైతే డ్రింక్ మాత్రం చేయలేదు. ఇది మాణిక్ చంద్ అంటే మత్తు పదార్థాలు నవ్వులుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అసలు ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా డ్రైవర్ ని విచారిస్తున్నారు. డ్రైవర్ మాత్రం చెప్పడం చేసెస్ ఒక్కసారి ఎరిగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులకు డ్రైవర్ చెప్పడం జరిగింది. అయితే పోలీసులు లోతుగా అయితే విచారిస్తున్నారు. రోహిత్, రైట్ గయాస్, నెల్లూరు జిల్లాలో నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడిన దృశ్యాలు చూస్తున్నారు. తడలోని బోడిలింగాలపాడు దగ్గర ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సు పక్కకు ఒరిగిపోయి బోల్తా పడిపోవడంతో అందులో పిల్లలందరూ కూడా ఒకరిపైన ఒకరు పడిపోయారు. వాళ్ళందరూ లోపలుండి హాహాకారాలు చేయడంతో ఆ రూట్లో వెళ్తున్న మిగిలిన స్థానికులు వచ్చే పిల్లలందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. అయితే బస్సు పక్కకు పడిపోయినప్పుడు ఒకరిపై ఒకరు మరో చిన్నారులందరూ కూడా పడిపోవడంతో గాయాల పాలయ్యారు. కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. మొత్తం ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక్కొక్కరిని బస్సు నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే చాసిస్ విరిగిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. మరి బస్ ఫిట్నెస్ ను ఆర్టీఓ అధికారులు ముందు పరిశీలించలేదా? పీరియాడికల్ చెకప్స్ చేయలేదా? ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన తర్వాత అయినా మిగిలిన స్కూళ్ల బస్సులతో పాటు ఆ స్కూల్కి చెందిన మిగిలిన బస్సుల ఫిట్నెస్ కూడా ఎలా ఉందో ఆర్టీఓ అధికారులు తక్షణం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ప్రయత్నం చేస్తున్నారా లేదా అనే డేటా ఇంకా రావడం లేదు. ప్రస్తుతం ఆ గాయపడిన విద్యార్థులను మాత్రం ఆసుపత్రికి తరలించారు. సూళ్లూరుపేట తడ ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. డ్రైవర్ చెప్తున్నాడు చాసిస్ విరిగిపోవడంతో కంట్రోల్ తప్పిందని డ్రైవర్ అంటూ ఉన్నాడు. ఆర్టీఓ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే, ఫిట్నెస్ లేని బస్సులను నడపడం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. అందరిని ఎత్తుతున్నారు.